లాస్ట్ ఆంధ్రప్రదేశ్ కానిస్టేబుల్ మెయిన్స్ ఎగ్జామ్ 2025 పేపర్ని మనం ఒకసారి గమనించామంటే సో పాలిటీ నుంచి నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ రావడం జరిగింది. ఆ క్వశ్చన్స్ చూడమ్మా. ఫస్ట్, భారత రాజ్యాంగంలో ప్రస్తుతం ఆస్తి హక్కు ఈ క్రింది అధికరణలో కలదు అని అంటున్నారు. సో అయితే ఈ ఆస్తి హక్కు గురించి ముందుగా మనం డిస్కస్ చేసుకున్నామంటే యాజ్ పర్ ఇనిషియల్ కాన్స్టిట్యూషన్ ప్రకారం అనగా 1950 జనవరి 26న రాజ్యాంగం అమలులోకి వచ్చింది. దాన్నే ఇనిషియల్ కాన్స్టిట్యూషన్ అన్నాము. ఈ రాజ్యాంగం ప్రకారము ఆస్తి హక్కు అనేది వన్ ఆఫ్ ద ఫండమెంటల్ రైట్ గా ఉన్నింది, ఒక ప్రాథమిక హక్కుగా ఉన్నింది. సో ఇది అయితే ఆ తర్వాత 44వ రాజ్యాంగ సవరణ చట్టం 1978 ద్వారా ఆస్తి హక్కుని ప్రాథమిక హక్కుల నుంచి తొలగించారు. అలా తొలగించి భారత రాజ్యాంగంలోని 12వ భాగంలో చేర్చారు. సో ఇక్కడ ఆర్టికల్స్ అడిగారు కాబట్టి 12వ భాగంలో 300 అనే ఆర్టికల్ నందు దీన్ని చేర్చడం జరిగింది. సో కాబట్టి మన ఆన్సర్ 300 అనేది ఆన్సర్ అవుతుంది, ఫోర్త్ ఆప్షన్. సో ఇక్కడ 19th ఆర్టికల్ ఉంది చూడండి. 19th ఆర్టికల్ మరియు 31st ఆర్టికల్, ఈ రెండు ఆర్టికల్స్ లో ఆస్తి హక్కు గురించి ప్రారంభంలో కలదు. 19th ఆర్టికల్ ఏం తెలియజేస్తుంది? ఆస్తిని సంపాదించే స్వేచ్ఛ, ఆస్తిని ఖర్చు పెట్టే స్వేచ్ఛ, ఆస్తిని వదులుకునే స్వేచ్ఛని 19th ఆర్టికల్లో 19(1)(f) లో పేర్కొనగా 31st ఆర్టికల్ ఏం చెప్తుందంటే ఏ వ్యక్తి వద్ద నుండి ఆస్తిని ప్రభుత్వం కానీ ప్రైవేట్ వ్యక్తులు కానీ బలవంతంగా స్వాధీనం చేసుకోరాదు అని 31st ఆర్టికల్ పేర్కొంటుంది. సో ఇలాగా ఈ క్వశ్చన్ మనం డిస్కస్ చేసుకోవచ్చు. నెక్స్ట్, ఈ క్రింది ప్రాథమిక హక్కు భారత పౌరులకు మాత్రమే వర్తిస్తుంది అని అంటున్నారు. సో ఆల్రెడీ ప్రాథమిక హక్కుల్లో మనము క్లాసుల్లో డిస్కస్ చేసుకున్నాం. కొన్ని ప్రాథమిక హక్కులు కేవలం భారతీయులకు మాత్రమే వర్తిస్తాయి, కొన్ని ప్రాథమిక హక్కులు భారతీయులతో పాటు విదేశీయులకు కూడా వర్తిస్తాయని మాట్లాడుకొని ఉన్నాము. సో అలాంటి కేవలం భారతీయులకి మాత్రమే వర్తించేటి ప్రాథమిక హక్కు ఏంటి అని అంటే చూడమ్మా, 14వ ఆర్టికల్లో పేర్కొన్న చట్టం ముందు అందరూ సమానమే. చట్టం ముందు అందరూ సమానమే అని అంటే విదేశీయులు కూడా తప్పు చేస్తే వాళ్ళు కూడా చట్టానికి శిక్షార్హులు అవుతారు కాబట్టి ఇది అందరికీ వర్తిస్తుంది. సో చట్ట సమానత్వ హక్కు కాదు, ఇది విదేశీయులకు వర్తిస్తుంది. సో అలాగే మనకి 25 నుంచి 28వ ఆర్టికల్ వరకు మత స్వేచ్ఛ గురించి పేర్కొన్నారు రాజ్యాంగంలోని ప్రాథమిక హక్కుల్లో. సో ప్రతి ఒక్కరూ వారు తమ నచ్చిన మతాన్ని స్వీకరించి పాటించే స్వేచ్ఛను కలిగి ఉంటారంట. ఇది అందరికీ వర్తిస్తుంది. సో కాబట్టి మత స్వేచ్ఛ కాదు. సో ప్రాణరక్షణ అని అంటున్నాము. ప్రాణరక్షణ అంటే అది ప్రాణం విదేశీయుడిదైనా భారతీయుడిదైనా అందరికీ ప్రాణం అనేది ఇంపార్టెంటే. ఆ ప్రాణాన్ని అన్యాయంగా ఎవరి ప్రాణాన్ని తీయడానికి వీల్లేదు కాబట్టి ఇది కూడా అందరికీ వర్తిస్తుంది. సో మన ఆన్సర్ ఇది కూడా కాదు. సో ప్రభుత్వ ఉద్యోగాలు చేపట్టే హక్కు అని అంటున్నాము. సో ప్రభుత్వ ఉద్యోగాలు మన ఉద్యోగాలు మనకే ఇస్తారు తప్ప విదేశీయుడిని తీసుకొచ్చి ఇక్కడ భారతదేశంలో ప్రభుత్వ ఉద్యోగాలు ఎవరు జనరల్గా ఆలోచించినా మనకి ఈజీగా ఐడెంటిఫై చేయవచ్చు. కాబట్టి మన ఆన్సర్ ఏమవుతుంది అంటే ప్రభుత్వ ఉద్యోగాలు చేపట్టే హక్కు. ప్రభుత్వ ఉద్యోగాల గురించి 16th ఆర్టికల్ తెలియజేస్తుంది. ఓకే, సో 16th ఆర్టికల్లో 7 రకాల వివక్షతలు చూడకుండా అందరికీ ఈ ఉపాధిలో సమాన అవకాశాలు కల్పించాలని పేర్కొంటుంది. సో ఇదే మన ఆన్సర్ అవుతుంది. మన క్వశ్చన్ అడిగింది భారతీయులకి మాత్రమే వర్తించే హక్కు అంటే ప్రభుత్వ ఉద్యోగాలు చేపట్టే హక్కు భారతీయులకి మాత్రమే వర్తిస్తుంది, ఇది విదేశీయులకి వర్తించదు. నెక్స్ట్ మరో క్వశ్చన్ చూడండి. మొదటి లోక్సభ కాలంలో జీవి మౌలాంకర్ అనంతరం స్పీకర్ గా పనిచేసిన వారెవరు అంటున్నారు. సో ఆల్రెడీ సగం స్టేట్మెంట్ ఇచ్చాడు. మొదటి లోక్సభ స్పీకర్ జీవి మౌలాంకర్ అనే విషయాన్ని చెప్పేశాడు, అది కాదు మన క్వశ్చన్. సో ఈ మొదటి లోక్సభలో 2 స్పీకర్లు పనిచేస్తున్నారండి. ఆ 2 స్పీకర్లు ఎవరంటే జీవి మౌలాంకర్. మొదటి లోక్సభ 1952లో ఏర్పడగా 1956 వరకు ఈయన స్పీకర్ గా పనిచేశారు. 56లో పదవిలో ఉండగా మరణించారు జీవి మౌలాంకర్. ఆ తర్వాత డిప్యూటీ స్పీకర్ గా, తొలి లోక్సభ డిప్యూటీ స్పీకర్ గా ఉన్న ఎం అనంతశయనం
అయ్యంగార్ ఆ మిగిలిన కాలానికి కనుక 1956 నుంచి 57 వరకు సో లోక్సభ స్పీకర్ గా పనిచేస్తున్నాడు. సో కాబట్టి మన ఆన్సర్ ఎం అనంతసేనం. ఏ అంటే అనంతసేనం, ఎంఏ అయ్యంగర్ అనేది మన ఆన్సర్ అవుతుంది. రెండవ లోక్సభ స్పీకర్ కూడా పూర్తి కాలం ఈయనే. మూడవ లోక్సభ స్పీకర్ సర్దార్ హుకుమ్ సింగ్ మూడవ లోక్సభ స్పీకర్ గా, ఎస్హెచ్ అంటే సర్దార్ హుకుమ్ సింగ్, ఎస్హెచ్ సింగ్ అంటే మూడవ లోక్సభ స్పీకర్ గా పనిచేస్తున్నారు. రబీ రే తొమ్మిదవ లోక్సభ స్పీకర్ గా పనిచేస్తున్నారు. జిఎస్ టిల్లాన్ నాలుగవ లోక్సభకి 1969 నుంచి 71 వరకు పనిచేస్తున్నాడు. వాస్తవంగా నాలుగవ లోక్సభ స్పీకర్ నీలం సంజీవ్ రెడ్డి 1969 రాష్ట్రపతి ఎన్నికల్లో పోటీ చేయడానికి ఆయన రాజీనామా చేయడంతో జిఎస్ టిల్లాన్, గురుదయాల్ సింగ్ టిల్లాన్ స్పీకర్ అయ్యే నాలుగవ లోక్సభలో 1969 నుంచి 71 వరకు. అలాగే ఐదవ లోక్సభ స్పీకర్ గా కూడా ఈయన పనిచేస్తున్నాడు జిఎస్ టిల్లాన్. సో అడిగిన క్వశ్చన్ జీవి మౌలాంకర్ తర్వాత తొలి లోక్సభ స్పీకర్ గా పనిచేసినటువంటి వ్యక్తి ఎవరంటే అనంతసేనం అయ్యంగర్. మన ఆన్సర్ సెకండ్ ఆప్షన్ అమ్మ. సో నెక్స్ట్ మరొక క్వశ్చన్ మనం గమనించామంటే అక్టోబర్ 2, 1959 రాజస్థాన్ లోని ఈ క్రింది జిల్లాలో భారతదేశంలో మొదటిసారిగా పంచాయతీరాజ్ వ్యవస్థని ప్రవేశపెట్టారు అని అన్నారు. ఓకే, సో మా చూడండి 1959 గాంధీ జయంతి అయినటువంటి అక్టోబర్ 2వ తేదీన భారతదేశంలో మూడంచెల పంచాయతీరాజ్ వ్యవస్థని ఏర్పాటు చేయడం జరిగింది తొలిసారిగా. సో అయితే ఏ కమిటీ సిఫార్సుల మేరకు అంటే బల్వంత్ రాయ్ మెహతా కమిటీ సిఫార్సుల మేరకు ఈ మూడంచెల పంచాయతీరాజ్ వ్యవస్థను ఏర్పాటు చేస్తారు. ఇది ఎక్కడ ఏర్పాటు చేస్తారంటే రాజస్థాన్ లోని నాగౌర్ జిల్లాలోని సికాల్ గ్రామంలో ఏర్పాటు చేశారు. సో ఆప్షన్ మన ఆన్సర్ వచ్చి థర్డ్ ఆప్షన్. అయితే ఆనాడు దీన్ని ప్రారంభించింది జవహర్ లాల్ నెహ్రూ, మన దేశ ప్రధాని నెహ్రూ ప్రారంభిస్తారు. ఆనాడు రాజస్థాన్ సీఎంగా మోహన్ లాల్ రాజస్థాన్ సీఎంగా ఉన్నారు. ఈ అంశాలు కూడా మనము దానికి రిలేటెడ్ గా గుర్తించుకోవచ్చు. నెక్స్ట్ లోక్సభలో షెడ్యూల్ తెగల వారికి కేటాయించిన సీట్ల సంఖ్య ఎంత అని అంటున్నారు. సో వాస్తవంగా లోక్సభలో రిజర్వేషన్స్ ఎస్సీ ఎస్టీ వర్గాల వరకు, షెడ్యూల్ కాస్ట్ అండ్ షెడ్యూల్ ట్రైబ్స్ కి మాత్రమే రిజర్వేషన్స్ ఉంటాయి. సో షెడ్యూల్ తెగలు అంటే షెడ్యూల్ ట్రైబ్స్ అని అంటాం ఇంగ్లీష్ లో. సో షెడ్యూల్ కాస్ట్ రిజర్వేషన్ మనకి 80 ఒక్క నిమిషం. షెడ్యూల్ కాస్ట్ రిజర్వేషన్ అనేది మనకి షెడ్యూల్ ట్రైబ్స్ అడిగారు కదా. షెడ్యూల్ ట్రైబ్స్ రిజర్వేషన్ 47గా ఉంది లోక్సభలో. షెడ్యూల్ ట్రైబ్స్ యొక్క రిజర్వేషన్ 47గా ఉంది. షెడ్యూల్ కాస్ట్ రిజర్వేషన్ 84 అమ్మ. ఎస్సీలకి 84 సీట్లు, ఎస్టీలకి 47 సీట్లు రిజర్వ్ చేయబడ్డాయి లోక్సభలో. సో ఆన్సర్ 47 ఫస్ట్ ఆప్షన్ అవుతుంది. నెక్స్ట్ భారత రాజ్యాంగంలోని ఏ ప్రకరణం గ్రామీణ ప్రాంతాలలో కుటీర పరిశ్రమల స్థాపనను ప్రోత్సహిస్తుంది అని అంటున్నారు. ఇదంతా డిపిఎస్పికి సంబంధించిన అంశాలు, డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీస్ అంటున్నాం కదా. సో డిపిఎస్పి అంశాలు 4వ భాగంలో ఉంటాయి. సో అందులో కుటీర పరిశ్రమల ఏర్పాటు గురించి కూడా మాట్లాడి ఉంటారు. సో ఇక్కడ 40వ ఆర్టికల్ నువ్వు గమనించావంటే 40వ ఆర్టికల్ గ్రామ పంచాయతీల ఏర్పాటు గురించి పేర్కొంటాది. సో అలాగే 48వ ఆర్టికల్ మనం తీసుకున్నామంటే ఈ 48వ ఆర్టికల్ గోవధ నిషేధం గురించి మాట్లాడుతుంది. 47 మద్యపాన నిషేధము, 48 గోవధ నిషేధము. సో అలాగే 46వ ఆర్టికల్ గమనిస్తే ఈ 46వ ఆర్టికల్ అనేది సో ఎస్సీ ఎస్టీ బీసీ వర్గాల వారికి ఆర్థిక మరియు విద్యాభివృద్ధికి ప్రభుత్వాలు తగు చర్యలు చేపట్టాలంటాది. సో 43వ ఆర్టికల్ అనేది కుటీర పరిశ్రమల గురించి పేర్కొంటాదమ్మా. కుటీర పరిశ్రమల ఏర్పాటు
కనీస వేతనాలు, కనీస పని గంటలు, కార్మికుల శారీరక మానసిక ఆరోగ్యం పట్ల తగు చర్యలు చేపట్టాలి అని పేర్కొంటాది. సో ఇవన్నీ కూడా 43వ ఆర్టికల్లో చెప్పారు కాబట్టి మనల్ని అడిగింది కుటీర పరిశ్రమలు. సో ఇది ఒక పాయింట్ అడిగాడు. సో ఆన్సర్ 43. ఇట్ మీన్స్ 43వ ఆర్టికల్ ఆప్షన్ 4. నెక్స్ట్ మరొక క్వశ్చన్ మనం గమనించామంటే భారత రాజ్యాంగంలోని 11వ షెడ్యూల్లో పొందుపరిచినటువంటి ప్రాథమిక అంశాల సంఖ్య అని అడుగుతూ ఉన్నాడు. సో అసలు 11వ షెడ్యూల్ ఎప్పుడు ఏర్పాటు చేశారంటే 73వ రాజ్యాంగ సవరణ చట్టం 1993 ద్వారా ఏర్పాటు చేశారు. 73 అని కనపడంగానే గ్రామ పంచాయతీ వ్యవస్థ అని గుర్తు రావాలి. అనగా పంచాయతీ రాజ్ వ్యవస్థకి రాజ్యాంగబద్ధ హోదాని కల్పిస్తూ 73వ రాజ్యాంగ సవరణ చట్టాన్ని తీసుకొచ్చి భారత రాజ్యాంగానికి 9వ భాగాన్ని తిరిగి ఏర్పాటు చేసి దాని నిర్మాణాన్ని, అనగా పంచాయతీ రాజ్ నిర్మాణాన్ని అక్కడ పేర్కొనగా 243Gలో అధికార విధులు ఉంటాయి. ఆ అధికార విధుల్ని పేర్కొనడానికి 11th షెడ్యూల్ని ఏర్పాటు చేస్తారు రాజ్యాంగానికి. ఆ 11th షెడ్యూల్లో మొత్తం 29 అధికార విధులు పేర్కొన్నారు. సో ఆన్సర్ 3. సో 11th షెడ్యూల్లో పేర్కొన్నటువంటి ప్రాథమిక అంశాలు అన్నారు. అవి పంచాయతీ రాజ్ అధికార విధులు, సో పంచాయతీ రాజ్ అధికార విధులు 11th షెడ్యూల్ ఎన్ని ఉన్నాయంటే 29 ఉన్నాయి. ఆన్సర్ 3 ఈజ్ కరెక్ట్ ఆన్సర్. సో ఆప్షన్ 3 అనేది. నెక్స్ట్ భారతదేశంలో ఏ రాజ్యాంగ సవరణ చట్టము ఓటింగ్ వయసుని 21 సంవత్సరాల నుండి 18 సంవత్సరాలకి తగ్గించింది అని అడుగుతున్నారు. మా ప్రారంభంలో యాజ్ పర్ ఇనిషియల్ కాన్స్టిట్యూషన్ ప్రకారం 1950 జనవరి 26న రాజ్యాంగం వస్తే సర్వజనీన వయోజన ఓటు హక్కుని ఈ రాజ్యాంగం కల్పించింది. అంటే కులం, మతం, జాతి, లింగం, పుట్టుక, విద్య మరియు ఇతర ఏ అర్హతలు లేకుండా వయోజనులు అందరికీ, అనగా భారతదేశ వయోజనులు అందరికీ వయసుని ఆధారంగా చేసుకొని సో ఓటు హక్కుని కల్పించడం జరిగింది 21 సంవత్సరాలకి. సో ఇలా 21 సంవత్సరాలకు ఓటు హక్కుని కల్పిస్తే రాజీవ్ గాంధీ గవర్నమెంట్ ఈ ఓటు హక్కు వయసుని 21 సంవత్సరాల నుండి 18 సంవత్సరాలకు తగ్గించింది. ఏ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా అంటే 61వ రాజ్యాంగ సవరణ చట్టము 1988 ద్వారా ఈ చర్యను చేపడితే ఈ అంశం 1989లో అమల్లోకి రావడం జరిగింది. సో ఆన్సర్ సెకండ్ ఆప్షన్ 61వ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా. ఈ సందర్భంలో ఈ రాజీవ్ గాంధీ గవర్నమెంట్ తీసుకొచ్చినటువంటి మరొక ల్యాండ్ మార్క్ లాంటి ఇష్యూస్ ని, ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ లో ఇంపార్టెంట్ ఇష్యూస్ ని మనము డిస్కస్ చేసుకుంటే 52వ రాజ్యాంగ సవరణ చట్టం 1985 ద్వారా భారత రాజ్యాంగానికి 10th షెడ్యూల్ ని ఏర్పాటు చేసి పార్టీ ఫిరాయింపుల నిషేధ చట్టాన్ని పేర్కొనడం జరిగింది. యాంటీ డిఫెక్షన్ యాక్ట్ అని అంటాము. నెక్స్ట్ మరొక క్వశ్చన్ మనం గమనించామంటే భారత రాజ్యాంగంలోని ఈ అధికరణం ద్వారా అంతర్రాష్ట్ర మండలిని ఏర్పాటు చేయడం జరిగింది అని అంటున్నారు. మా అంతర్రాష్ట్ర మండలి విపి సింగ్ గవర్నమెంట్ 1990లో తీసుకురావడం జరిగింది. సో ఈ అంతర్రాష్ట్ర మండలి గురించి పేర్కొనేటువంటి ఆర్టికల్ 263. సో ఆప్షన్ 2 ఈజ్ కరెక్ట్. నెక్స్ట్ మరో క్వశ్చన్ మనం గమనించామంటే భారత రాజ్యాంగంలోని ఈ భాగంలో మున్సిపల్ సంస్థలకు సంబంధించిన అంశాలను పొందుపరిచారు అని అంటున్నాము. సో 73 మరియు 74 రాజ్యాంగ సవరణ చట్టాలు, ఈ రెండు రాజ్యాంగ సవరణ చట్టాల ద్వారా స్థానిక సంస్థలకి రాజ్యాంగబద్ధ హోదాను కల్పించారు. ఈ స్థానిక సంస్థలు రెండు రకాలుగా ఉంటాయి మనకి. ఒకటి గ్రామ పంచాయతీలు మరియు మున్సిపాలిటీలు అని పేర్కొంటాము. సో గ్రామ పంచాయతీలకి 73వ రాజ్యాంగ సవరణ చట్టం మరియు ఈ పట్టణ ప్రభుత్వాలకి అలాగా మున్సిపాలిటీలకి 74వ రాజ్యాంగ సవరణ చట్టాన్ని తీసుకొచ్చున్నారు. సో ఈ గ్రామ పంచాయతీల కొరకేమో 9వ భాగాన్ని తిరిగి ఏర్పాటు చేశారు. అలాగే మున్సిపాలిటీల నిర్మాణాన్ని పేర్కొనడానికి 9A అనే ఒక నూతన భాగాన్ని సో రాజ్యాంగానికి చేర్చడం జరిగింది. సో మన ఆన్సర్ అనేది 9A అవుతుంది. సో 9A పార్ట్. సో ఫస్ట్ ఆప్షన్ అనేది కరెక్ట్ అమ్మా. నెక్స్ట్ భారత రాజ్యాంగంలోని 8వ షెడ్యూల్ నందు ప్రస్తుతం పొందుపరచబడినటువంటి భాషల సంఖ్య ఎంత అని అడుగుతున్నారు. సో భారత రాజ్యాంగంలోని 8వ షెడ్యూల్ అనేది అధికార భాషల గురించి పేర్కొంటది. వీటిని ఇంగ్లీష్ లో అఫీషియల్ లాంగ్వేజెస్ అని అంటాము. సో యాజ్ పర్ ఇనిషియల్ కాన్స్టిట్యూషన్ ప్రకారం మనకు 1950 జనవరి 26న అమల్లోకి వచ్చిన ఆ రాజ్యాంగం ప్రకారము 14 అధికార భాషలు అనేటివి సో గుర్తించగా కాలక్రమేణా వివిధ రాజ్యాంగ సవరణ చట్టాల ద్వారా ప్రస్తుతం 22 అధికార భాషల్ని రాజ్యాంగం గుర్తించింది. సో ఆన్సర్
ఫస్ట్ ఆప్షన్ అనేది మనకి కరెక్ట్ అవుతుంది. 22 అధికార భాషలు ఉన్నాయి. సో అయితే ఇక్కడ దీనికి అనుబంధంగా మనం మరొక ఇంపార్టెంట్ అంశాన్ని కూడా డిస్కస్ చేసుకున్నామంటే మన జాతీయ భాష ఏంటి అని అడగడానికి ఆస్కారం ఉంటుంది. నేషనల్ లాంగ్వేజ్, ఈ భారతదేశంలో జాతీయ భాష అంటూ ఏదీ లేదు. మనకి అఫీషియల్ లాంగ్వేజెస్ అనగా అధికార భాషలు మాత్రమే ఉన్నాయి. ఆ అధికార భాషలు 22 ఉన్నాయన్నమాట. సో నెక్స్ట్ మరొక క్వశ్చన్ మనం గమనించామంటే బహుజన సమాజ్ పార్టీ వ్యవస్థాపకులు ఎవరు అని అడుగుతున్నారు. ఆప్షన్ మాయావతి, ములాయం సింగ్ మరియు కాన్షీరామ్ ప్రకాష్ అంబేద్కర్ అని 4 ఆప్షన్స్ ఇచ్చున్నారు. సో ఈ వ్యవస్థాపకులు ఎవరు అని అంటే కాన్షీరామ్. ఓకే, బహుజన సమాజ్ పార్టీ వ్యవస్థాపకులు కాన్షీరామ్. సో ఈ పార్టీ ఎన్నికల గుర్తు ఏనుగు. సో అలాగే ములాయం సింగ్ గురించి మనం తీసుకున్నామంటే ములాయం సింగ్ సమాజ్వాద్ పార్టీ వ్యవస్థాపకుడు. సో ఇది కూడా యూపీలో ప్రధానంగా ఉంటుంది. ఈ పార్టీ యొక్క ఎన్నికల గుర్తు సైకిల్ అమ్మ. ఆంధ్రప్రదేశ్లో మనం గమనించామంటే టీడీపీ పార్టీ ఎన్నికల గుర్తు సైకిల్ గా ఉంది. ఇన్ ద సేమ్ వే సైకిల్ అనేది సో ఈ ఎన్నికల గుర్తుగా ఉన్న మరొక రాజకీయ పార్టీ ఏంటంటే ఉత్తరప్రదేశ్లోని స్థానిక పార్టీ అయినటువంటి సమాజ్వాద్ పార్టీ ఎన్నికల గుర్తు కూడా సైకిలే. ఆ పార్టీ వ్యవస్థాపకుడు ములాయం సింగ్. సో మనం అడిగిన క్వశ్చన్ బహుజన సమాజ్ పార్టీ వ్యవస్థాపకులు అడిగారు, ఆన్సర్ కాన్షీరామ్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ పార్లమెంటు అంచనాల సంఘం ఈ క్రింది సభ్యులను కలిగి ఉంటుంది అని అంటున్నారు. సో ఇక్కడ మనం గమనించామంటే లోక్సభ మరియు రాజ్యసభల నుండి 30 మంది సభ్యులు. సెకండ్ ఆప్షన్ లోక్సభలోని 30 మంది సభ్యులు మాత్రమే, రాజ్యసభలోని 30 మంది సభ్యులు మాత్రమే. అలాగే ఫోర్త్ ఆప్షన్ కొద్ది మంది సభ్యులు రాజ్యసభ నుండి మరియు మిగిలిన సభ్యులు బయట నుండి నామినేట్ చేయబడతారని 4 ఆప్షన్స్ ఇస్తున్నారు. సో ఇక్కడ అంచనాల సంఘంలో మొత్తం 30 మంది సభ్యులు ఉంటారు. ఈ 30 మంది సభ్యులు కేవలం లోక్సభ నుండి మాత్రమే ఉంటారండి. సో ఇక్కడ ఎన్నో ఆప్షన్, సో సెకండ్ ఆప్షన్ లోక్సభలోని 30 మంది సభ్యులు మాత్రమే అంచనాల సంఘంలో ఉంటారు. సో ఇవి ఓవరాల్ గా మనకి ఈ 2025లో జరిగిన కానిస్టేబుల్ మెయిన్స్ ఎగ్జామ్ లో పాలిటీ మీద అడిగినటువంటి బిట్లు.